ప్రజాస్వామ్య దేశం అని చిన్నతనం నుంచి చదువుకుంటూనే వచ్చాం. నాకు ఊహ తెలిసి దాదాపు నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. నేను ఫస్ట్ క్లాస్లో నుంచి ఈ మాట వింటూనే ఉన్నా. ప్రజాస్వామ్య దేశం అంటే ఇది రాచరిక పాలన కింద లేదు. రెండవది లౌకిక దేశం అంటే మతపరమైనటువంటి ఏ విధమైన గొడవలు ఇక్కడ ఉండకూడదు అనేది రాజ్యాంగం రాసిన వ్యక్తుల యొక్క ఆలోచన. ఇంకొకటి, ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. ఒక మతం దీనికి అధికారికమైంది, మిగిలిన మతాలు పక్కన ఉండాలి, సైలెంట్గా ఉండాలి అని చెప్పడానికి ఏం లేదు. ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. అన్ని రకాల మతాలు, అన్ని రకాల ప్రజలు, జాతులు, భాషలు, సంస్కృతులు కలిసి మెలిసి బ్రతికే దేశం మన దేశం. ఇక్కడ సుప్రీంకోర్టు 2 జడ్జిలున్న సింహాసనం కాబట్టి ద్విసభ్య సింహాసనం అంటారు దాన్ని. ఓకే, ధర్మాసనం, సింహాసనం కాదు. 2 వ్యక్తులు ఇచ్చినటువంటి తీర్పు, 2 జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పు. వాళ్ళు ఏమంటారు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని దళితులు కానీ నమ్ముకుంటే, ఇన్సెన్స్ దళితులు అంటే మాలలు గాని, మాదిగలు గాని, రెల్లి కులం గాని, మిగిలిన 49 ఉపకులాల్లో ఉన్న ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం వాళ్లకు ఎస్సీ రిజర్వేషన్లు అనేవి వర్తించవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అనేది వాళ్ళు ఇచ్చిన తీర్పుమా. మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక బీసీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అతను బీసీ కులంలోనే ఉంటున్నాడు, అతని విశ్వాసం మాత్రమే మారుతుంది. రైట్. ఒక ఓసీ, అతను కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు, వెలమ కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అతను తన కులం అలాగే కొనసాగుతుంది, అతను తనకు నచ్చిన మతంలోకి వెళుతున్నాడు. ఒక ఎస్టీ, అతను నాయక్ కావచ్చు, లేకపోతే కోయ కావచ్చు, గుత్తి కోయ కావచ్చు, లంబాడి కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళ కులం మారట్లా, వాళ్ళు ఎస్టీలుగానే ఉంటున్నారు. కానీ కేవలం ఎస్సీలు మాత్రమే, ఒకళ్ళిద్దరు కాదమ్మా, 43 కోట్ల మంది ఉన్నారు భారతదేశ జనాభాలో ఎస్సీలు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్లు కానీ అట్రాసిటీ యాక్ట్స్ కానీ వర్తించవు అని చెప్పడం చాలా దారుణం. నేనేమంటానంటే అమ్మా, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులను వైలేట్ చేస్తూ ఇచ్చే తీర్పులైనా చేసే చట్టాలైనా వర్తించవు. ఒకటి, హిందూ మతం భారతదేశంలో పుట్టిందా? దానికి మనం సమాధానం చెప్పాలి. చిన్నజీవి స్వామి గారు కొన్నాళ్ల క్రితం చెప్పారు, హిందూ అన్న మాటకి కాఫీర్ అని అర్థం, కాఫీర్ అంటే బేకారీ అని అర్థం, వాళ్ళు మనల్ని తిట్టడానికి ఉపయోగించేవాళ్ళు అని. సరే, అందరూ కూడా కోపడ్డారు. రీసెంట్ గా మోహన్ భగవత్ గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS చీఫ్, ఆయన అన్నారు, ఏమన్నారంటే, హిందూ అనే పదం మనది కాదు, అసలు అది విదేశాల నుంచి మనం తెచ్చుకున్నటువంటి పదం అన్నారు. ఆ పదమే మనది కానప్పుడు మన మతం హిందూ మతం ఎట్లయితది? మొదటి ప్రశ్న. ఈ రోజు హిందూ మతంగా పిలువబడుతున్నటువంటి మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు. ఓకే, అందుకే ఏమంటారంటే, దైవం మంత్రాధీనం అంటే సర్వసృష్టి దైవాధీనం అంట. ఓకే, దైవం మంత్రాధీనం అంట, మంత్రం బ్రాహ్మణాధీనం అంటారు. దాని అర్థం సృష్టి మొత్తం దేవుని చేతుల్లో ఉంటే, దేవుడు మాత్రం మంత్రం చేతుల్లో ఉంటే, మంత్రం మాత్రం బ్రాహ్మణుడి చేతుల్లో ఉంటుంది అని అంటారు. అందుకే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఏమనేవాళ్ళు అంటే, ఇది హిందూ మతం కాదు, ఇది బ్రాహ్మణ మతం అనేవాళ్ళు. పోనీ బ్రాహ్మణ మతం ఏమన్నా భారతదేశంలో పుట్టిందా? భారతదేశంలో పుట్టింది కాదు. ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతాల నుంచి క్రీస్తు పూర్వం ఇక్కడికి వాళ్ళు వలస వచ్చారు ఆ మతాన్ని తీసుకుని. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన PhD స్కాలర్స్ దాని మీద PhDలు చేశారు. ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన మతం అది. మరి క్రిస్టియానిటీ మన దేశంలో పుట్ల, మరి బ్రాహ్మణ మతం మన దేశంలో పుట్టిందా? ఇది ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చింది. చారిత్రక ఆధారాలు. అందరం 9 నెలలు అమ్మ కడుపులో ఉంటాం, ఒక రోజు అటు ఇటు, అంతే కదా. మరి రాముడు 12 నెలలు ఉన్నాడు. అదేందా? సో రాముడు దైవం అని నిరూపించబడిన సత్యం. దాని రుజువు ఎక్కడో లేదు, హైదరాబాద్ లోనే ఉంది. ఎక్కడ? గోల్కొండ. రామదాస్ గారిని బంధించారు కదా, చెరసాల కూడా అక్కడే గోల్కొండ. మరి రాముడు వచ్చారు కదా, డబ్బులు కట్టాడు కదా, ఇప్పటికీ రామ్ మాటలు ఉన్నాయి కదా. తానీషా వాళ్ళు ఇంకా ముత్యాల తలంబాలు పంపిస్తున్నారుగా. చరిత్ర సాక్ష్యం, హైదరాబాద్ సాక్ష్యం, గొల్లకొండ సాక్ష్యం, రాముడు దేవుడు. ఇంకేంటి అంటే ఇప్పుడు మన చరిత్ర గురించి, మన సనాతన ధర్మం గురించి మనం ఎంతగా గొప్పగానో చెప్పుకోవచ్చు. ఆ హక్కు మనకుంది. మా దేవుణ్ణి మాత్రం కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు, జస్ట్ మూసుకుని ఉండాలి. ఎందుకంటారు? ఎందుకని? ఎవడైనా హిందూ క్రైస్తవుల ఇంటికి, ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తామని చెప్పారా? అన్నారా? ఎక్కడన్నా చూపించారా? చూపిస్తారా? మేము అలా చెప్పట్లేదు, సువార్తను ప్రకటించుకుంటున్నాం. చెప్పు తీసుకు కొడతాం.
హిందువులు ఇప్పుడు నేను ఉన్నాను, ఎక్కడ మాట్లాడుతున్నా? గుళ్ళో మాట్లాడుతున్నా. అర్థమైందా? ఇప్పుడు రాముడి గురించి చెప్పానా, కృష్ణుడి గురించి చెప్పానా? ఎక్కడ చెప్తాను? గుళ్ళో. చెప్పాను. నువ్వు చెప్పుకో, నీ సువార్తో శవవార్తో ఎండిపోయిన పీనుగు వార్తో చెప్పుకో. చర్చిలో ఎవడొద్దన్నాడు? హిందువులు ఇంటికి వస్తే చెప్పు తీసి కొడతాం. మరి హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు? మరి అది తప్పు కాదా? హిందువుల దగ్గరికి వెళ్తున్నాం, అది ఎలా తప్పు అవుతుంది? మీ ఇంటికి వచ్చావా చెప్పు, మీ ఇంటికి వచ్చావా? ఎవడు రాలే కదా. క్రైస్తవుల పేటకో ముస్లింల పేటకో హిందువులు వెళ్ళరు, కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు. విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు, స్పష్టంగా చెప్పాడు, మనం హిందువులు ఇళ్ళకి వెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి, పొట్టా బట్టాను, అదే పాకిస్తాన్ లో మనం చేయగలమా అన్నాడు. నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఎవరో ₹1,00,000 అంట నెలకి ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు. హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్ బంపర్ ఆఫర్ ఇస్తారు. ₹1,00,000 పాత బస్తీలో పాప ప్రచారం చేస్తే. పాప ప్రచారం చేస్తే వాళ్ళు పాపులు కదా, వాళ్ళు పాపులు అంటారు. వాళ్ళు అన్న నేను అనలేదు, నేను అనలేదు. మీరు అనలేదా? నేను ఎందుకంటే నువ్వెవరమ్మా? వాట్ ఇస్ యువర్ ఆక్యుపేషన్? యువర్ యాంకర్, కరెక్ట్? యు యాక్సెప్ట్ యువర్ యాంకర్, దే యాక్సెప్ట్ దే ఆర్ సిన్నర్స్. ఓకే, వాళ్ళే యాక్సెప్ట్ చేశారంట. వాళ్ళ బుక్ నేను చెప్పలేదు, బుక్ చెప్పింది అంటారు. వాళ్ళు నేను చెప్పలేదు కదా. హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంటారు? వాళ్ళ ఇష్టం అంటారు. ఎందుకంటే దేవుళ్ళే 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. 16,000. మరి మా దాంట్లో అది కూడా లేదు కదా, మేము ఒకరికి అంకితమై ఉన్నాం, మమ్మల్ని ఎలా నిందిస్తారు? మరి అసలు వాడి కూడా మేము ఎత్తామా? రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా. లేదు, ఆ దరిద్రం మాకు అక్కర్లేదని చెప్తున్నా. మాకు అక్కర్లేదు అని మీరు చెప్తున్నారు. ఈ దరిద్రం ఏదిలో బుక్ అక్కడ ఉంది. ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను. ఇది అశుద్ధం మాకు పోనీ, ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు. ఓకే, నేనంతే పోనీ మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు పోనీ ఇక్కడ ఏంటి మీ కెమెరా మ్యాన్ పేరేంటి? వెంకట్ నరేంద్ర స్వామి. మీరు నేనేదో సొంతంగా రాసానో చెప్పానో అనుకోద్దు కదా, వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్ళు కూడా చదవలేరు. దీన్ని సువార్త పిండాకుడు వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు? ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ. అమ్మా నిర్మల, అర్థమవుతుంది అంటారా గురుగారు? దిక్కుమాలిన భాషే, దిక్కుమాలిన పుస్తకం చదువు, చూద్దాం. పైకి చదువు, ఓ చోట నువ్వు ఆగిపోతావు. ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురువు గారు. చచ్చినట్టు ఒకసారి తిరగేయమ్మా.